హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెడ్మీ 8 నెట్వర్క్ ప్రాబ్లం మొబైల్ అనేది మన దగ్గరికి యాక్చువల్లీ స్టూడెంట్ షాప్ నుంచి తీసుకొచ్చుకున్నారు. యాక్చువల్లీ పార్సల్ తీసుకున్నారు. ఆయన తీసుకొచ్చి ఈరోజు మనకి లైవ్గా రిపేర్ చేసుకుంటున్నారు. ఆయన ఆల్రెడీ క్లాస్ జరిగింది కాబట్టి నెట్వర్క్ ప్రాబ్లం ఎలా ట్రబుల్ షూట్ చేయాలో ఆల్రెడీ స్టూడెంట్కి తెలుసు కాబట్టి యాక్చువల్లీ దీనిలో మనకి WTR2965 అనే ఐసీ అనేది ఫెయిల్ అయింది. ఇది వోల్టేజెస్ ఆల్రెడీ చెక్ చేసుకున్నాడు, వోల్టేజెస్ డ్రాప్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకి WTR రీప్లేస్ చేయాల్సి వస్తుంది. వన్స్ చెక్ చేసుకుంటున్నాడు IMEI నెంబర్ ప్లస్ బేస్ బ్యాండ్ కూడా. మీకు ఆల్రెడీ దీని ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ చెక్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకి అబౌట్ ఫోన్స్లో బేస్ బ్యాండ్ వర్షన్ ఉంటుంది, చెక్ చేసుకోండి. అట్లనే IMEI నెంబర్ వచ్చేసి మనకి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, కోడ్ ఉంటుంది *#06# టైప్ చేసి మీకు కోడ్ కూడా చూసుకోండి. ఎందుకంటే సిగ్నల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ IMEI నెంబర్ బేస్ బ్యాండ్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. ఇవి కరెక్ట్గా ఉన్నప్పుడే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఆల్రెడీ సిమ్ వేసాము, మనం చూపిస్తున్నారు చూడండి. అక్కడ సిగ్నల్ అనేది మనకి రావట్లేదు చూడండి, కంప్లీట్గా మనకి సిగ్నల్ లేదు. బట్ సెట్టింగ్స్లో మనం సిమ్ వేసింది చూపిస్తాను, అది కూడా చూడండి. జియో సిమ్ ఆల్రెడీ వేసి పెట్టాము, బట్ సిగ్నల్ అయితే లేదు. ఓకే, నెక్స్ట్ అనేది ఏం చేస్తున్నారు ఇక్కడ చూద్దాము. కంప్లీట్గా ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. మీకు మాన్యువల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెర్చింగ్ ఆప్షన్ ఉంటుందిగా, అది సెర్చ్ చేసి చూడండి. అక్కడ మీకు లిస్ట్ అనేది ఫామ్ అవ్వాలి, నెట్వర్క్ లిస్ట్. ఇక్కడ నెట్వర్క్ లిస్ట్ అనేది ఫామ్ అవ్వలేదు కాబట్టి ఇదికి 99% మనకు వచ్చేసి WTR ఇష్యూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ WTR రీప్లేస్ చేసి చూద్దాం. ఆల్రెడీ మార్కెట్ నుంచి తీసుకొచ్చారు WTR ఐసీ, దాన్ని ఎలా రీప్లేస్ చేస్తారు ఫాలో చేద్దాం. ఓకే, చూస్తున్నాను వీడియో, మధ్యలో స్కిప్ చేయొద్దు. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ దీనిలో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూడండి. ఆల్రెడీ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి, దానిలో మన స్టూడెంట్ వచ్చేసి ఇక్కడ ప్రాక్టికల్ చేస్తున్నాడు. ఓకే చూడండి, ఫస్ట్ అయితే సీల్ ఓపెన్ చేసుకుంటున్నాడు. బీ కేర్ఫుల్, సీల్ ఓపెన్ చేసేటప్పుడు టెంపరేచర్ అట్లనే మనకి చాలా జాగ్రత్తగా చేయాలి. పక్క కాంపోనెంట్స్ ఏం డ్యామేజ్ అవ్వకూడదు సీల్ ఓపెన్ చేసేటప్పుడు. అక్కడ బ్లేడ్ యూజ్ చేశారు కదా, అది మనకు 11 నెంబర్ బ్లేడ్ వాడుతున్నాము సీల్ ఓపెన్ చేయడానికి. కేర్ఫుల్గా ఓపెన్ చేయండి. చూడండి స్టెప్స్ ఎలా ఓపెన్ చేస్తున్నారు, కొంచెం ఫాలో చేయండి, మీకు అర్థమవుతుంది ఎట్లా దాన్ని ఆ సీల్ అనేది డ్యామేజ్ కాకుండా ఎలా తీసేయడం అనేది. ఇవన్నీ కూడా ట్రైనింగ్ జరుగుతూ ఉంటాయి. మ్యాక్సిమం వచ్చేసి మనకి ఆ ట్రైనింగ్లోనే అర్థమైపోతుంది ఎట్లా చేయాలా ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఓకే తీసిన తర్వాత WTR కూడా తీసాము. తీసిన తర్వాత చూడండి బోర్డు క్లీన్ చేస్తున్నాడు. బోర్డు కంప్లీట్గా క్లీన్ చేసుకుంటాడు. WTR సైడ్ దిగా పెట్టుకున్నారు పక్కన రెడీగా. ఓకే చూడండి, వచ్చేసి WTR ఐసీ అనేది మనకి రిమూవ్ చేసిన తర్వాత బోర్డు అనేది కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. అక్కడ క్లీనింగ్ అనేది కంపల్సరీ, మస్ట్ క్లీనింగ్, ప్రాపర్ క్లీనింగ్ అనేది జరగాలి. ఫస్ట్ అయితే నేను కొంచెం డౌన్గ్రేడ్ చేస్తున్నాను బోర్డ్ని. అక్కడ మన స్టూడెంట్ అనేది బోర్డు డౌన్గ్రేడ్ చేస్తున్నారు. అలాగే మనకి విత్ విక్తో దాన్ని క్లీన్ చేసుకుంటున్నాడు. చాలా జాగ్రత్తగా చేయాలి, బోర్డు ట్రాక్స్ డ్యామేజ్ అవ్వకుండా చేసుకోవాలి. పక్క కాంపోనెంట్స్ కూడా ఏమి డ్యామేజ్ కాకూడదు. అనుకూలంగా తిప్పుకుంటున్నాడు బోర్డు. అంటే మనకి ఎలా తిప్పుకుంటే మనకి హ్యాండ్ అనేది సరిగ్గా సెట్ అవుతుందో అలా తిప్పుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. ఏదైనా వర్క్ అనేది కొంచెం స్లోగా ఉన్నా స్టార్టింగ్లో మీకు లేట్ అయినా కొంచెం చేసుకోండి. అట్లా లేకపోతే ఏమవుతుందంటే మీరు తొందరపాటు పడ్డారంటే కాంపోనెంట్స్ పక్క జరుగుతాయి, మళ్ళీ 1కి 2 అవుతుంది, టైం టేకన్ ఎక్కువ పడుతుంది, సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. ఓకే, క్లీనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కొంచెం ఐపీతో క్లీన్ చేసుకుని తర్వాత ఫైనల్గా ఏమైనా ఉంటే లైట్గా ఏమైనా ఉంటే దాన్ని కూడా క్లీన్ చేస్తాను. ఏదైనా పక్కన ఏమైనా ఉంటే లైట్గా పేస్ట్ అట్లా పార్టికల్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా క్లీన్ చేసుకుని ప్రాపర్ క్లీనింగ్ అయిపోయినట్టే. వన్స్ బోర్డ్ క్లీన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇక ఐసీని రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, కొంచెం వెయిట్ చేయండి. ఒక ఐసీ అయితే ఆల్రెడీ మనం తీసి పెట్టాం పక్కనే. ఇది కొత్త ఐసీ కాబట్టి ఎలాంటి రీబాలింగ్ అవసరం ఉండదు, డైరెక్ట్గా రీప్లేస్ చేయడమే. ఆల్రెడీ ఐసీ పెడుతున్నాడు చూడండి. ఇక్కడ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి,
కాంపోనెంట్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్గా పెట్టేసేయాలి. మీకు ఆల్రెడీ నాచ్ ఉంటుంది, ఏ సైడ్లో పెట్టాలి ఎట్లా ఏంటి అనేది కంప్లీట్గా. మీకు దానిపైన మీకు ఎల్ ఉంటుంది, లేకపోతే చిన్న డాట్ ఉంటుంది, దాన్ని చూసుకొని మీరు పెట్టేసుకోవాలి. టెంపరేచర్ నార్మల్గా అయితే 360 పెట్టుకోండి. 360 పెట్టి రీఫ్లో చేయండి. ఇది వచ్చేసి మీకు క్విక్ 857DW గురించి చెప్తున్నాను. వేరే బ్లోయర్స్ ఉంటే కొంచెం చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, మనం వాడేది అదే కాబట్టి. టెంపరేచర్ అప్లై చేస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. హెయిర్ అనేది బాగా తక్కువ ఉండాలి, లేకపోతే ఐసీ చాలా చిన్నగా ఉంటుంది WTR కాబట్టి హెయిర్కి మళ్ళీ పక్కకు జరగవచ్చు. కాబట్టి కంప్లీట్గా హెయిర్ అనేది తగ్గించుకోండి. కావాలంటే 0లో పెట్టుకోండి, ఇష్యూ ఏం కాదు. ఓకే, ఫ్లెక్స్ తర్వాత అప్లై చేస్తాడు, మెల్లగా జాగ్రత్తగా చేస్తాడు, చూసుకోండి. ఓకే, చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాంపోనెంట్స్ పక్క జరగకుండా అన్నీ చూసుకొని కేర్ఫుల్గా చేయండి. ఇష్యూ ఏం కాదు, తొందరపాటు ఏం పనికిరాదు. వన్స్ ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత ఇక మీ ఇష్టం, ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి ఫస్ట్ కొంచెం కేర్ఫుల్గా చేయాలి. కరెక్ట్గా పెట్టేసుకొని హీట్ అప్లై చేయాలి, అంతే సెట్ అయిపోతుంది. హీట్ అప్లై చేసేటప్పుడు డిస్టెన్స్ కూడా చూసుకోండి. మరీ దగ్గరికి వెళ్ళినా కూడా ఐస్ అనేది ఆ ఫ్లోకి ఎగిరిపోతుంది కాబట్టి చూసుకోండి, మరీ దగ్గరికి వెళ్ళొద్దు. 90% బ్లోయర్ని స్ట్రైట్గా పెట్టడానికే చూడండి, అప్పుడు మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మనం వాడే బెండ్ బ్లోయర్ నేజల్ కూడా ఉంటుంది, అది కూడా మీకు మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నది. ఒకసారి ట్రై చేయండి. అట్లా నేజల్ ఉంటే బెటర్, ఇంకా అవుట్పుట్ బాగుంటుంది. చెక్ చేసుకోండి. ఓకే, ఓకే అప్లై అయిపోయింది. వన్స్ చెక్ చేసుకుందాం మళ్ళీ. ఇంకా కొంచెం ప్రాపర్ హీట్ పెట్టి జస్ట్ షేక్ చేశారు. ఓకే, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక దాన్ని కొద్దిసేపు మనం పక్కన పెట్టుకోవాలి, కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాతనే మనం నెక్స్ట్ ఆన్ చేసుకోవాలి బోర్డ్ని. తొందరపాటు పనికిరాదు. దానివల్ల హీట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా బోర్డ్ని ఆన్ చేయొద్దు, డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొంచెం కూల్ అవ్వాలి. వెయిట్ చేద్దాం. ఓకే, ఇక మనం తీసేసుకొని కొంచెం కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇన్సర్ట్ చేసిన తర్వాత చెక్ చేసుకుందాం అసలు ఏంటి, నెట్వర్క్ వస్తుందా, ఏమైంది, సిగ్నల్ రాలేదా. ఒకవేళ రాకపోతే ఇష్యూ వేరే ప్రాబ్లం ఉంటుంది, దాన్ని మళ్ళీ ట్రబుల్ షూట్ చేయొచ్చు. బట్ ప్రజెంట్ అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం WTR చేంజ్ చేసాం కాబట్టి వన్స్ చెక్ చేసుకోండి. చాలా వరకు మొబైల్స్ WTR రీప్లేస్ తర్వాత 100కి 80% మొబైల్స్ అనేది సక్సెస్ అయిపోతాయి. కాబట్టి ఈ మొబైల్ ఎలా వచ్చిందో ఏంటో చూద్దాము. సిమ్ పెట్టిన తర్వాత సిగ్నల్ వస్తుందా లేదా అనేది. ఒకవేళ రాకపోతే కూడా నో ఇష్యూ, దాన్ని మనం నెక్స్ట్ లెవెల్లో మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా లైవ్ ప్రాక్టికల్స్, మ్యాక్సిమం క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, ప్రాక్టికల్ క్లాసెస్ అనేది మీకు మ్యాక్సిమం లైవ్లోగానే నేను చెప్పడం జరుగుద్ది. ఓకే, దాన్ని కూడా చాలా వరకు చేస్తూ ఉంటాను. అట్లనే స్టూడెంట్స్తో కూడా చేపిస్తాను. అట్లనే మీకైనా పర్సనల్ ఫోన్స్ ఉన్నా కూడా తెచ్చుకోండి. మీకు ఓన్ షాప్ ఉంటే కూడా మొబైల్స్ తెచ్చుకోండి. ఒక 10-15 మొబైల్స్ తెచ్చుకోండి, బెటర్. మీకు వెళ్ళేటప్పటికి మ్యాక్సిమం దానిలో ఒక 70-80% మొబైల్స్ అనేవి అవుట్పుట్ వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకుంటే ప్రతిదీ అవుట్పుట్ వస్తుంది. బట్ స్టార్టింగ్లో మీరు చేసే చిన్న తప్పుల వల్ల కొన్ని మొబైల్స్ అనేది ఫెయిల్ అవుతాయి, అంతే తప్ప ఏం లేదు. బట్ నేను పక్క నుండి గైడ్ చేస్తాను కాబట్టి మ్యాక్సిమం 100% అవుట్పుట్ అనేది రావడానికి ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, సిగ్నల్ వచ్చేసింది చూసారా, జియో ఫోన్ అది 4G వస్తుంది. ఓకే
ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక మనకి నెక్స్ట్ లెవెల్ క్లాసెస్ అనేది జరుగుతూ ఉంటాయి. ఇట్లానే ఇప్పుడు కొత్త బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. నెక్స్ట్